నా పేరు రాజేశ్వరి అండి. నేను చనిపోయిన ఆమెకి వదిన అవుతాను. తను తీసుకొచ్చి మేము ఇక్కడ 9 రోజులు అయిందండి. ఫస్ట్ ఏలూరు హాస్పిటల్ తీసుకెళ్తే ఏలూరు హాస్పిటల్ నుంచి ఇక్కడ తీసుకొచ్చారండి. ఇప్పుడు వరకు మేము కట్టింది 5 లక్షల పైన కట్టామండి బిల్లు. నిన్న ఒక్కరోజు బిల్లు కట్టినందుకు పేషెంట్ చచ్చిపోయిందని చెప్పి పొద్దున్న 6 గంటలకు బయటకు తోస్తారండి. ఎవడండి బాధ్యులు అసలు? ఎవడండి? ఇగోండి వాళ్ళ అమ్మాయిమా ఏలూరు హాస్పిటల్ అసలు కాళ్ళు చూడండి, ఆ మొహం చూడండి. వాళ్ళు అసలు మనుషులేనా? పిల్లని అలా చేసి పెడతారా? ఎలకలు తినేసి చదులు పట్టింది బాడీ లాగా ఫేస్ అంతా ఇక్కడ ఎలా తినేసేసింది. ఎవడండి బాధ్యులు? డబ్బులు ఇస్తేనే చూతారా? ఆయన బయటికి రమ్మానండి. ఆయన బయటకు వచ్చి మాకు సమాధానం చెప్పమానండి. మేము చేసేది మేము చేసుకుంటాం. అర్థమైందా? మేము డ్యూటీలు చేసేవాళ్ళం, మాకు తెలుసు. నేను పలానా హాస్పిటల్ చేత హాస్పిటల్ పేరు బయట పెట్టను. డాక్టర్లు ఎలా ఉంటారో ఒకళ్ళు తెలుసు. మా మేడం సార్ కూడా డాక్టర్లే. అర్థమైందా? మాకు అందరూ తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఒకసారి మమ్మల్ని లోపల పంపించమనండి. పేషెంట్ని ఎలా చూసారో మేము చూసుకున్నాక ఆ తర్వాత వాళ్ళ సంగతి మేము చెప్తాము. ఇంకా అంతకు మించి ఏం మాట్లాడలేదు. నేను ఒక్కరోజు కట్టిపోతే ఇలా చేస్తారా? వీళ్ళ అమ్మ మగుళ్ళ సంబళం ఇన్ని రోజులు కట్టించుకునే డబ్బు 50 లక్షల పైన కూలీ నెలలు చేసుకొని బతికేవాళ్ళు. కూలి చేసుకుంటేనే ఉండేవాళ్ళు. అట్లాంటిది వెనక ముందు ఆలోచించుకోకుండా లక్షలు లక్షలు తీసుకొచ్చి కట్టాడు. ఎవడో బాధ్యులు? ఎవడండి బాధ్యులు? ఎవడో కట్టిన రోజులు బాగానే చూసారు. 70,000 కట్టినందుకు చెప్పేస్తారా? ఒక రోజు ఆలస్యం అవుద్ది, 2 రోజులు ఆలస్యం. నువ్వు ముందే చెప్పొచ్చుగా. అమ్మా ఈ అమ్మాయి అయిపోయిందని చెప్తే మేము ఏదో ఒకటి చేసుకుంటాం కదా. డబ్బు కట్టంగా కూలీ నాలు చేసుకునే బతికే వాళ్ళ దగ్గర ఎలా తింటామేంటండి? మంద బేవర్స్ మందలాగా అసలు పనికి మాలి మందలాగా నాకేమద్దు. ఆడి బయట రండి. రాయలేశ్వర